జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి మైసా ఎర్రన్న కళా బృందం ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, మూఢనమ్మకాల నిర్మూలన, ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా బాల వివాహాల నిర్మూలన మొదలైనటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదారాన్ని శుభ్రం చేసుకొని మురుగునీరు నిల్వ లేకుండా పాత టైర్లలో కానీ కొబ్బరి బోండాలలో కానీ నీరు నిల్వ ఉండడం వలన ప్రమాదకరమైనటువంటి దోమలు పొదిగి గుడ్లు పెట్టి అనేక పిల్లల్ని చేసి ఆ దోమలు వచ్చి మళ్ళీ మనల్ని కుట్టడం వలన ఎన్నో ప్రాణాంతకమైనటువంటి రోగాలు వచ్చి వైద్యానికి సైతం అందని అంతుచిక్కనేటువంటి మొండు వ్యాధులు సంక్రమించి చివరికి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. సో మనం చేసినటువంటి కాయ కష్టం అంతా కూడా ప్రతి పైసా కూడా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, మురుగునీరు నిల్వ ఉండడం వలన, మన శరీర పరిశుభ్రతను మనం పాటించకపోవడం వలన అనేక రోగాలు వచ్చి మనం చేసిన కష్టమంతా కూడా దవాఖానల పాలైతే ఉన్నది, డాక్టర్ల పాలైతే ఉన్నది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే మనం చేసిన ప్రతి పైసా, మనం సంపాదించిన ప్రతి పైసా కూడా మన అభివృద్ధికి మనం ఉపయోగించుకొని మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆడపిల్లల పట్ల వివక్ష చూపెట్టకుండా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని చెప్పి 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే బాల్య వివాహాల నిర్మూలన చట్టం 2006 ప్రకారము తల్లిదండ్రులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటుగా 1,00,000 రూపాయల జరిమానా కూడా విధించడం